తమ హయాంలో చేసిన అప్పులపై చర్చకు సిద్ధమంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సవాల్పై స్పందించారు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. చర్చ పెడదాం రా అంటాడు. చెప్పు, మేము రెడీగా ఉన్నాం. అసెంబ్లీలో పెడతావా, ప్రెస్ క్లబ్లో పెడతావా, లేదా నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్కి రమ్మంటావా? కట్టినావు కదా 200 కోట్లతోనేది బోడీ పెవిలియనో ఆడ పెడతావా? ఏడ పెడతావు చెప్పు. ముఖ్యమంత్రి విసిరిన సవాలుకు నేను రెడీ. మా పార్టీ తరఫున నేను వస్తా. చేసేదే చెత్త పాలన, దాని మీదకి చర్చ అంటాడు. బెస్ట్ వెల్కమ్. వరంగల్ చౌరస్తాలో పెట్టుకుందామా? ఎక్కడైతే నువ్వు రైతు డిక్లరేషన్ అని చెప్పి నువ్వు మీ రాహుల్ గాంధీ వచ్చినరో అక్కడికి వస్తావా? పెడదామా చర్చ? లేదా అశోక్ నగర్ చౌరస్తాలో పెడదామా? 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి రాహుల్ గాంధీ డైలాగులు కొట్టిన అశోక్ నగర్ చౌరస్తాలో పెడతావా? తెలుసుకుందామా? రైతు మీదైనా నిరుద్యోగుల మీదైనా దేని మీదైనా సార్, టాపిక్ నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, డేట్ కూడా నీ ఇష్టం. శాతనైతే నువ్వు వస్తావా, నీ రాహుల్ గాంధీ వస్తాడా, ఎవరు వస్తారో రండి. తప్పకుండా మిమ్మల్ని కనుక అక్కడ గణాంకాలతో సహా మీ తప్పులు బయటపెట్టకపోతే, మిమ్మల్ని మీ పరిపాలన యొక్క వైఫల్యాన్ని నగ్నంగా నిలబెట్టకపోతే అశోక్ నగర్ చౌరస్తాలో, వరంగల్ చౌరస్తాలో శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాం. కేటీఆర్ గారు ఫ్రీగా ఉన్నారు. ఆయన చర్చలకు ఎప్పుడంటే అప్పుడు వస్తాడు. ఆయనకేం పని లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి టైం లేదు. ఎందుకు లేదు? 2 పనులు ఉన్నాయి ఆయనకు. ఒకటి, వాళ్ళ నాయనే ఎవరు మన కేసీఆర్ గారు చేసిన అప్పులకు మిత్తి కట్టాలి, అప్పు కట్టాలి. మళ్ళా పథకాలు అమలు చేయాలి. పథకాలు అమలు చేసే దాంట్లో ఆడవాళ్లకు ఉచిత బస్సు ప్రయాణం నడుస్తుంది. రైతు రుణమాఫీ జరిగింది, 10% మిగిలి ఉంది డబ్బు. అది 90లో, ఇప్పుడు 100లో 90 ఇచ్చినాక 10 కదా. రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసేసారు. అయ్యి 2.5 ఏళ్ళు అయింది. ఇంకా ఉన్నాయి చేస్తాడు. 2.5 ఏళ్ళు అయింది, ఒక 60%కి వచ్చింది కదా.